కలకాలం ఉండవు ఈ కలతలు, కలకాలం ఉండవు ఈ కలతలు, కన్నీళ్ళే కాగలవు చిరునవ్వులు. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి. గతమును మరచి బ్రతుకును ప్రేమించు, విధినెదిరించి సుఖమును సాధించు. చీకటి వెలుగుల రంగేళి, జీవితమే ఒక దీపావళి, ఈ జీవితమే ఒక దీపావళి. ఏమిటి ఆవేశం? నీ పుట్టినరోజని వాడు ఎంతో సంతోషంతో వస్తే వాడిని పట్టు కొడతావా? మరి వాడు పొగరేంటి అత్తయ్య? యజమాని బిడ్డను పట్టుకుని కొడతాడా? సచ్చా, ఇక్కడ యజమానులు నౌకర్లు అంటూ ఎవరూ లేరు, అంతా సమానం. ఏడవు బాబు, నీకు మిఠాయి పెడతానుగా, ఏడవు. ఏడవు బాబు, ఏడవుకమ్మా. నీకే తీయటి మిఠాయి పెడతానే, తీసుకో. వాసుకే లేదు, వాసు చెడ్డాడు, అందుకే కొట్టానుగా. బాబు మంచాడు, మా అమ్మ మంచిది. అయ్యో, కొంప మునిగిపోయింది. ఎవరి కొంప ఎప్పుడు మునిగింది బావా? అయ్యో, నా నోటితో నేను చెప్పలేను. మీ చెల్లాయి కళ్ళని పెట్టుకుంటూ ఈ ఉత్తరం రాసింది. ఏమని? అదే, మీ చెల్లాయికి 3వ పెళ్లి సంబంధం నిశ్చయించేట. రేపే పెళ్లి వారు వస్తున్నారు ట్రైన్లో. అనుకున్నంత పని చేశాడు మా బాబు. ద్రోహి నెంబర్ 1 అతను కాదు, నువ్వు. అవును, మీ చెల్లాయి గొంతు కోస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? ఫూల్ ఇడియట్. షట్ అప్, షట్ అప్. ఓకే, ఫూల్ ఇడియట్ డామిట్ అంత నువ్వేరా? అసలు నా చెల్లాయి జీవితం పాడు చేసి నువ్వు కదరా. ఏదో టక్ 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 అని టైప్ నేర్చుకునే అమ్మాయిని ప్రేమంటూ రెచ్చగొట్టి ఇప్పుడు చేతులు ముట్టుకుని కూర్చున్నావా ఆడగిరతులలాగా? ఏం చేయమంటావు చెప్పరా? ఏమీ చేయలేని వాడివి, పెళ్లి చేసుకునే కలేజీ లేని వాడివి, ఎందుకు ప్రేమించావరా వేధావా? నా ప్రేమ నన్ను పర్లేదు, నాది నిజమైన ప్రేమరా. అయితే మీ నాన్నని ఎదిరించి పెళ్లి చేసుకునే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. మీ నాన్నకి డింకి కొట్టి ఈ పెళ్లి ఆప్ చేసే దమ్ములు నీకున్నాయా? ఉన్నాయి. నిజంగా? కరెక్ట్. ప్రామిస్? ఎస్, ప్రామిస్. ఓం హర 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 హర, ఓం హర 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 హర. అడుక్కోవడంలో రకరకాలు. ఓం కర్ మనుజ, వాక్శుద్ధి గలవారం, వాగ్దేవి వారసులం, భూత భవిష్యత్ వర్తమానాలు చెబుతా. చెప్పేవా గోంగూర, నీ బోటి పొట్టకూటి జ్యోతిషుల్ని చాలా మందిని చూశాను. ఏ గుండు పిక్కలే ఉన్నావు, కూలి చేసి బ్రతకూడదు. మూఢమతి, త్రికాలజ్ఞులం, తిండి కోసం రాలేదు. స్వామిద్రోషి, నీవు దోచుకున్న డబ్బు ఎక్కడ దాచిపెట్టావా? స్వామి, మీ బోటి పెద్దలు భవిష్యత్తు బయట చెప్పడం మంచిది కాదు. ఇది రోడ్డు, ఇంట్లో దయచేయండి స్వామి. అడుగునండి, ఇంట్లో దయచేయండి స్వామి. ఏమే దయచేయండి బాబు, త్వరగా రావే, జగద్గురువులు వచ్చారు. ఆశీర్వకండి బాబు. ఓం హర హర. చాలా సంతోషం. ఈ చిన్నారి మీ పుత్రిక కదూ? చేతం చేస్తాం. అవును స్వామి, పేరు భాగ్యం. అమ్మా భాగ్యం, ఇలా అమ్మా. వెళ్ళి తల్లి, స్వామి వారికి నమస్కారం చేయి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. సిరిగల తల్లి, ముఖవర్చస్సులో లక్ష్మి తాండవిస్తోంది. త్వరలోనే లక్ష్మీపుత్రునికి భార్య కాబోతుంది బాబు. ఈ పెళ్లి కలిసి వస్తుందా స్వామి? కలిసి వస్తుంది. లక్ష్మి కలిసి వస్తుందని మురిసిపోతున్నాడు నీ వెర్రి మగడు. కానీ ఆ వరుడు అల్పాయుష్మంతుడు. మీ అమ్మాయి కాలిపారాని ఆరకుండానే పాపం వాడు కన్ను మూస్తాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఏమిటి ఘోరం?
వాడికి అంత తొందరగా ఉంటే పోనీ. ఆ ఆస్తికి వారసులు ఎవ్వరూ లేరు. ఆ లక్షలన్నీ మన అమ్మాయికే వస్తాయి. అయ్యో దేవుడా, మీకు ఇలాంటి పాడు బుద్ధులు పుడుతున్నాయి ఏమిటండి కర్మ. చూడండి, నేను సస్తే ఈ పెళ్లి జరగనివ్వను. ఇదిగో నేను జరిపిస్తాను. మూఢమతి, ఆస్తి కోసం ఆడపిల్ల గొంతుకొస్తావా? నీవు నరకానికి పోతావు. అక్కడ నేను యమధర్మరాజు సలసలసల మరిగే నూనెలో వేగిస్తావురా. నిజమా స్వామి? పచ్చి నిజం. అది సరే, నీ సుపుత్రుణ్ణి సుగుణాల రాసిని ఇంటి నుంచి వెళ్ళగొట్టావు కదా. వాడి వట్టి భ్రష్టుడు స్వామి. పుత్రుడిని దూషించకురా పాపి. వాడే నిన్ను పున్నామనరకం నుండి కాపాడేది. వాడే ఇంటిని ఒక దారికి తీసుకొస్తాడు. స్వామి, ఈ ఇంటికి పట్టిన అరిష్టం తీరే మార్గం ఏదైనా ఉంటే సెలవివ్వండి. లేకే ఉంది. ఓం కిర్కర్ 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 మంత్రించి తాయి తీస్తాను. దానితో మీ అరిష్టాలన్నీ ఫట్ ఫట్. ధన్యులు స్వామి, ధన్యులు. స్వామి, ఈ పూట మీరు మా ఇంట్లో విందారగించాలి. వండిన పదార్థాలు మాకు నిషేధము తల్లి. పోని పాలు పళ్ళు సేవించండి స్వామి. అభ్యంతరం లేదు. పళ్ళెక్కడున్నాయండి? ఇంట్లో పడి లేవు. పళ్ళు ఎంతసేపే? నేను వెళ్ళి ఒక అత్త అరటిపళ్ళు పట్టుకొస్తాను. నువ్వు పాల సంగతి చూడు. సరే, తొందరగా రండి. జీవా, త్వరగా రా. ఓం కర్కర్ కర్కర్ కర్కర్. స్వామి, ఈ తాయితీ కడితే మా నాన్న పెళ్లి కూడా మానేస్తాడా? కంగారు పడకే చిన్నారి. మీ అన్నలాంటి వాణ్ణి. ఆపద నుంచి గట్టెక్కే మార్గం చెబుతాను. చెప్పండి స్వామి. నిన్ను కోరుకున్న ప్రియుడు నీ కోసం పుష్పక విమానంలో కాచుకుని ఉన్నాడు. వెళ్ళు, వెంటనే గాంధర్వ వివాహం చేసుకో. ఎక్కడ స్వామి? ఎక్కడ? అటు చూడు. ఏమిటి ఆలస్యం? పో. అలాగే స్వామి. పో. భాగ్యం, భాగ్యం, ఎక్కడికమ్మా? కాబోయే తన భర్త దగ్గరకు. బాబ్జీ స్కూటర్తో రెడీగా ఉన్నాడు. అన్నగా నా బాధ్యత నేను నెరవేర్చానమ్మా. అయ్యో, ఇంకా గుర్తుపట్టలేదమ్మా. నేనమ్మా చిట్టుది. ఓం కర్ కర్ కర్. భక్తా వచ్చావా? వచ్చాను స్వామి. నాకు చిన్న సందేహం. చెప్పు భక్తా, తీరుస్తాను. ఈ కర్ర తమ నెత్తిని పడుతుందా లేదా స్వామి? కొంప ముంచాడు. పడుతుందంటే తీసేస్తాడు, పడదంటే మాడు బగలు కొడతాడు. ఇరుక్కున్నానే. అయ్యో, ఏమిటండి ఇది? అపచారం. స్వాముల ఆసన పరిహాసం. ఆవిడే స్వామి. ఈ దొంగ వెధవా వెధ వేషాలు వేసుకొచ్చి నాకే టోపీ వేద్దాం అనుకున్నావా? అవును. ఇదే భాగ్యం. ఇదే ఎక్కడ భాగ్యం? అదిగో అదిగో, రథం కదిలిపోతుంది. బాధ్య భాగ్యాన్ని తీసుకుపోతున్నాడు. ఆధునిక పుణ్య కళ్యాణం నాన్న. అత్తయ్య, ఏమ్మా, నా బిడ్డ చచ్చిపోయాడా? నా బాబు చచ్చిపోయాడా? నిజం చెప్పత్తయ్య, మాట్లాడవే. ఇప్పుడెందుకమ్మా అదంతా? ఇంకా ఎందుకు అత్తయ్య దాస్తావు? నా బాబు బ్రతికే ఉన్నాడు. ఈ బాబే నా బాబు.